హాయ్ గైస్. జూన్ 27న పూరి జగన్నాథుడి రథయాత్ర విజయవాడలో జరిగిందనమాట. 27, 28, 29 3 డేస్. ఇది వచ్చేసి ఫస్ట్ డే విజయవాడ భవానీపురం నియర్ సితారా థియేటర్, కరెక్ట్గా సితారా దగ్గర స్టార్ట్ అయిందనమాట. ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12:30, 1 గంట నుంచి స్టార్ట్ అయింది. ఒక్కొక్క స్టేట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 4 స్టేట్స్ నుంచి ఇలాగ లేడీస్ వచ్చారనమాట. చాలా బాగా డ్యాన్స్ చేశారు. వీళ్ళు చిన్నోళ్ళు ఉన్నారు, కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేశారనమాట. దీని తర్వాత ఇది చూసారు జూమ్ చేసి చూసారా, ఈ 2 గ్యాస్ బండ్లు పట్టుకొని ఈ ప్రోగ్రామ్ తర్వాత నిజంగా తర్వాత ఒక బ్యాచ్ని దింపారు అబ్బా. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఒక 4 స్టేట్స్ తర్వాత ఇప్పుడు చూడండి ఒక బ్యాచ్ దిగిద్ది కొడుతూ, గ్యాస్ బండ్లు కొడుతూ సౌండ్ మామూలుగా ఉండదు. వీళ్ళ తర్వాత మీకు చూపిస్తాను చూడండి వీడియో. వాళ్ళ బ్యాచ్ వచ్చేసి పూణే నుంచి అంట. 2 బండ్లు తెచ్చుకొని సుత్తితో ఒకటే కొట్టుడు. చూడండి సౌండ్ ఎలా ఉంటుందో. ఇది అలాగే గోల్ తీసేది. తర్వాత జబ్బలు చోళని గుమ్మంటి పోయింది. తర్వాత వీళ్ళు కూడా బాగా యాక్ట్ చేశారు, బాగా డ్యాన్స్ చేశారు అనమాట. వీళ్ళు జనాభా అయితే ఆల్మోస్ట్ 4 to 5,000 దాకా వచ్చారు. తర్వాత దీని లాంచింగ్ వచ్చేసి స్టార్టింగ్ రథయాత్ర సుజనా చౌదరి గారు కొద్దిసేపు లాగి వెళ్ళిపోయారన్నమాట రథాన్ని. తర్వాత చూడండి గైస్, ఇదిగోండి ఇలాగా ఫారెన్ వాళ్ళు బ్యాచ్ అంతా వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ దాకా ఉన్నారు ఒక ట్రక్ నిండా. వీళ్ళకి మొత్తం మ్యూజిక్ సిస్టమ్, గిటారు చూడండి. మనోడు పెద్ద అయినది చూడండి ఎలా కష్టపడుతున్నాడు. మ్యూజిక్ జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ భలే పాడాడు. నిజంగా ఈ మధ్యన ఇండియన్స్కి తగ్గుతుంది కానీ మన కల్చర్ గురించి ఫారినర్స్ మంచిగానే ఫాలో అవుతున్నారు గైస్. థ్యాంక్ యూ సో మచ్.